హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్ స్టైల్లో కుష్కా ఎలా చేయాలన్నది సింపుల్గా నేను ఇవాళ చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనము ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని మన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం జీలకర్ర వేసానండి. జీలకర్ర ఆప్షన్ జీలకర్ర మిరియాలు అన్నది ఆప్షన్. ఇక్కడ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అంటే బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటాయి కదా, సో అవైనా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మిరియాలు, జీలకర్ర, కొంచెం 2-3 యాలకులు వేసి ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ ఇక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేయించాలన్నమాట. యాజ్ యూజువల్గా మనం కొంచెం అంటే ఆనియన్స్ అన్నవి మరీ మగ్గనవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, మన టమోటా ఉన్నాయి కదా, సో ఇవన్నీ వేసి ఇవి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అయితే చాలా తక్కువ వేసాను అనమాట. మసాలా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, నేనైతే చాలా తక్కువ వేసాను. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఉంటుంది కదండి, సో ఆ పచ్చివాసన పోయే వరకు ఇలా మనం వేయించుకున్న తర్వాత ఇక్కడే మనకు అసలు ప్రాసెస్ మొదలవుతుంది. సో ఇలా వేగిన దాన్ని అంతా మనము ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి మనము ఈ కంటెంట్ అంతా తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా మనము ఏవైతే వేయించి పెట్టుకున్నామో ఇప్పటిదాకా అవన్నీ తీసి మిక్సీలో పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంటే వెంటనే చేసుకోకండి, నేనైతే ఇలా ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. చల్లగా అయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో మనం ఏదైతే పేస్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్నామో అది మనం మళ్ళీ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం అలా ఫ్రై అయింది చూడండి, ఇలా కొంచెం ఆయిల్ వేసి అందులో ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నేనైతే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను. అది కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత మన స్పైస్కి తగ్గట్టు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, అంటే అన్నీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసి ఇక్కడైతే మనం పెరుగు అదంతా బాగా మగ్గిన తర్వాత మూత తీసేసి పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు వేసుకొని కొంచెంసేపు ఒక టీ గ్లాస్లో 1/2 వాటర్ వేసేసి మనం ఇలా ఈ పెరుగు మిశ్రమము మసాలా మనం ఏదైతే ఇంతవరకు మగ్గించుకున్నామో అదంతా మగ్గే వరకు అలా కొంచెం మగ్గించుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ పెరుగు వేసి మొత్తము మిక్స్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం చెప్పాను కదా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ వేసి మరిగించుకున్న తర్వాత అది బాగా మరిగాక మనము రైస్కి ఎసురు పోసుకుంటాం కదా, నేనైతే రైస్ బాగా నానబెట్టాను. 1.5కి 3 అయితే నేను 2 అలా వేసి బాగా మగ్గిచ్చేసుకొని రైస్ వేసి ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఇంతే అండి, చూడండి మంచి గుమగుమలాడే కుష్కా.